హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ పెసరపప్పు, టమాటాతో పెసరపప్పు అనమాట. చాలామంది పెసరపప్పు పెద్దగా ఇష్టపడరు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ పప్పు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ అదే చేసి పెట్టమని అడుగుతారనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. మా నెల్లూరు వంటలే కదండో అప్పుడప్పుడు ఎంతో గొప్పగా నెల్లూరు సైడ్ వంటలు చాలా బాగుంటాయి అని చెప్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొన్ని ప్లేస్లలో ఫేమస్ అనమాట. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. అది తెలంగాణ సైడు పప్పు చాలా బాగా చేస్తారు. తలకాయ కూర, మటన్ అవన్నీ బాగా చేస్తారు. సో నేనైతే ఈరోజు తెలంగాణ స్టైల్లో పప్పు చూపించబోతున్నాను. ఏదో మా శక్తి కొంది స్వామివారి రుద్రాభిషేకం చేసేటప్పుడు భోజనాలు పెట్టాము. అప్పుడు అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు ఈ పప్పు. నేనైతే డిసైడ్ అయ్యాను, ఎలాగైనా సరే మన వాళ్ళందరికీ చూపించాలి, వాళ్ళు కూడా చేసుకోవాలనేసి. బాగుంది జ్యోతి అని పొగిడేశారనమాట నన్ను ఆ రోజు ఈ పప్పు తిన్న వాళ్ళందరూ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని నీట్గా వాష్ చేసుకుంటే, ఎండుమిరపకాయలు కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయ రెమ్మలు చూడండి, 4 రెమ్మలు తీసుకొని తొక్క తొలగించి సన్నగా కట్ చేసుకొని శాఖతోటి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చూడండి, ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తొక్క తొలగించి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమోటాలు వచ్చేసి నేను ఒక 3 టమోటాలు, మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని పొడవుగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా 6 పచ్చిమిరపకాయలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండు వచ్చేసి ఇక్కడ నేను ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. అయితే ఒక 15 నిమిషాల ముందు పెసరపప్పు శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత చక్కగా నానిపోయాయి అనమాట. మీకు టైం కానీ లేకపోతే ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాగానే ఉంటుంది, 15 నిమిషాలు నానబెట్టుకున్న బాగానే ఉంటుంది. మీ వీలుని బట్టి మీరు ఈ పప్పు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకున్నా ఒకటేను, కొంచెం ముందుగా నానబెడితే ఈజీగా అయిపోతుంది, అంతే తేడా. తర్వాత వచ్చేసి ఇప్పుడు పోపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ఆయిలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత చూడండి, చక్కగా ఈ కళాయిలో ఉన్న తడంతా మనం వాష్ చేసుకున్నాం కాబట్టి అదంతా కూడా కొంచెం ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది పోస్తున్నాను. ఆయిల్ బాగా చూడండి, పప్పు కదా, నేను ఇక్కడ చూపించిన గరిటెతోటి ఒక గరిటె నిండుగా తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట పప్పులేకి. ఎంత ఆయిల్ వేసినా అంత పప్పు కనిపించదు కాబట్టి పప్పులేకి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ఏడెక్కిన తర్వాత పోపు గింజలు వేస్తున్నాను. ఒక్కొక్కటిగా యాడ్ చేశాను. ఏంటంటే ఆవాలు ఒక 1/4 టీ స్పూన్, తర్వాత జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్, పచ్చెనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ రెమ్మలు చక్కగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, మంచిగా కలర్ మారాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఎల్లుల్లి రెమ్మలు వేసేసాను. కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా 4 ఎల్లుల్లి రెమ్మలు తీసుకుని అవి ఇందులోకి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, చక్కగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. చక్కగా మన పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అంతా వంపేయాలి. పెసరపప్పులో వాటర్ ఒక డ్రాప్ కూడా ఉండకూడదు. నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా కూడా పోపులోకి వేసేసుకోవాలి. అదేంటి జ్యోతి ఫస్ట్ టమాటాలు వేయలేదు అనుకుంటున్నారా? టమాటాలు మళ్ళీ వేద్దామండి. ఫస్ట్ ఈ పప్పులో సీక్రెట్ అంతా ఏంటో తెలుసా? ఈ పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ఈ పోపులో 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా దగ్గర నిల్చొని మీ ఓపికని బట్టి, మీ శక్తిని బట్టి 10 నిమిషాలైనా హై ఫ్లేమ్లో దగ్గరే నిల్చుంటే ఒక 5 నిమిషాలు
మినిమం ఒక 10 నిమిషాలు అంతే. లో ఫ్లేమ్లో అయితే మాత్రం 10 నుంచి 12, 15 మధ్యలో అవుతుంది టైం అనేది, వాచ్ టైము. చూడండి చక్కగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా. ఈ పెసరపప్పు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ మనకి పప్పు వస్తుంది. ఇదే సీక్రెట్ అండి, తెలంగాణ స్టైల్ పప్పు ఇదే. మనమైతే డైరెక్ట్ వండుకుంటాం, తెలంగాణ సైడ్ అయితే ఇలా ఫస్ట్ పెసరపప్పు బాగా ఫ్రై చేస్తారనమాట. ఫ్రై చేసిన తర్వాత మంచిగా కలర్ మారిపోయాయి, పెసరపప్పు ఇప్పటికే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయల ముక్కలు యాడ్ చేసినాక 1 నిమిషం తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ మీ రుచికి సరిపోయినంత సాల్ట్ అనేది మీరు తీసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దీంట్లో నేను కూడా ఇంత అనేది ఏమీ లేదు. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పెసరపప్పులోకి ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఏమవుతుంది, ఉప్పు అనేది ఎప్పుడైనా ఎక్కువ వేస్తే బాధ, కానీ తక్కువ వేస్తే ప్రాబ్లం లేదని మనకు నచ్చినంత మనం యాడ్ చేసుకోవచ్చు. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. పసుపు ఎక్కువ ఏం పట్టదు, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసిన తర్వాత చింతపండు అయితే బాగా గుజ్జుగా క్రష్ చేసుకుంటున్నాను. ఇలా క్రష్ చేసుకున్న చింతపండు ఈ పులుసు అంతా కూడా పోసాను. కొంచెం ఆపెట్టాను, ఎందుకైనా మంచిది చూసుకొని వేసుకుందాం అనేసి. మీరు పులుపు చూసుకొని అప్పుడు కావాలంటే పైన యాడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు. ఇప్పుడు కారం వచ్చేసి నేను ఇక్కడ దగ్గర 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ 6 పచ్చిమిరపకాయలు వేసాము. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసాము. దాంట్లో కూడా కారం ఉంటుంది. గుంటూరు మిరపకాయలు ఇవి, బాగా కారం ఉంది. వైజాగ్లో పూర్ణ మార్కెట్లో తెచ్చాను నేను. అయితే కారం కూడా వేసాం కాబట్టి కారం అంతా ఓవర్ అవసరం లేదు. దీంట్లోకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేనైతే దగ్గర 150 గ్రాములు పెసరపప్పు వరకు తీసుకున్నాను కాబట్టి ఈ కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ దగ్గర ఎంత అంటే బాగా మన పెసరపప్పు అంతా మునిగిపోయేంత వరకు కూడా వాటర్ వేస్తే సరిపోతుంది. ఓ అని పోసేయాల్సిన అవసరం లేదు, మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ వేసేసామనుకోండి ఏమవుతుందంటే కూర మెత్తగా అయిపోయి మళ్ళీ మనం యథావిధిగా ఒకేసారి అన్నీ కలిపి వండుకుంటాం కదా పెసరపప్పు, అలా వస్తుంది. అలా కాదు, దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఇందాక ఒకటి చెప్పాను కదా, ఫ్రై చేయడం ఒకటి. రెండోది ఏంటంటే పప్పుగా వండుకోవడం. మెత్తగా కాకుండా కొంచెం ఇచ్చుకున్నట్టుంటే సరిపోతుంది. జస్ట్ మెత్తగా అస్సలు రావక్కర్లేదు. మూత పెట్టేశాను. మూత పెట్టి ఐ ఫ్లేమ్లో ఉంచాను. ఐ ఫ్లేమ్లో ఎప్పటి వరకు ఉంచాలంటే ఈ వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇంకా అప్పుడు నుంచి చూడండి వాటర్ దగ్గరికి అయిపోయాయి కదా, కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కదా. ఈ టైంలో ఒక్కసారి కలుపుకోండి, మధ్యలో ఖచ్చితంగా కలుపుకోండి, అడుగు మాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది బాగా తగ్గించేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. పప్పు మనం ఫ్రై చేసుకునేదే కొంచెం ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, కానీ మిగతాదంతా కూడా నాకు తెలిసినంతవరకు 5 మినిట్స్ లోపే పప్పు అయిపోతుంది. ఫస్ట్ అంటే 5 మినిట్స్ ఐ ఫ్లేమ్లో ఎగ్జాక్ట్లీగా చెప్పలేను, వాటర్ ఉండిపోయేంతవరకు నేనైతే టైం చూసుకోలేదు ఫ్రెండ్స్. ఉరమారిగ్గా చెప్తున్నాను మీకు, మీరు చూసుకొని చేసుకోండి. చూడండి, చూసారా, చూడటానికి అసలు పప్పు ఉడికినట్టే లేదు కదా, కానీ ఉడికిపోయి ఉంటుంది. మనకి ఫస్ట్ ఐ ఫ్లేమ్లో పెట్టినప్పుడు వాటర్ అనేది దగ్గరికి అయిపోయినప్పుడే మ్యాక్సిమం ఉడికిపోతుంది, నానబెట్టాం కాబట్టి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్యలో కలబెట్టుకుంటా ఇలా చేసుకున్నారంటే చక్కగా చూడండి కొద్దిగా ఇలా మెదిపినట్టు ఎనపండి పప్పు చాలా బాగుంటుందండి. టేస్టీలాగా ఎలా చేశారో అనుకుంటారు, కానీ తినేటప్పుడు చూపిస్తే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి చక్కగా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఇంకొక 1 మినిట్ ఉంచుతాను అంతే. ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర వేసాను అవసరం లేదు, కానీ జస్ట్ కొద్దిగా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్. చూడండి ఈ మాత్రం లూజ్ ఉండాలి, లేకపోతే చాలా టైట్ అయిపోతుంది పప్పు తర్వాత ఆపేసిన తర్వాత. సో ఈ మాత్రం లూజ్ ఉంటే కరెక్ట్గా మనకు పప్పు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇది చపాతీలోకి మీరు తిని చూడండి, అస్సలు వదలరు, చాలా బాగుంటుంది అన్నమాట.
పూరీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కూర. చపాతీ, పూరి, రైసు ఈ మూటల్లోకి చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందో లేదో ఒక్కసారి మీకేం చెప్తారో నాతో ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి చక్కగా పప్పు అంతా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పప్పుని. చక్కగా అయిపోయింది కదా. సో చాలా బాగుంటుంది టేస్ట్. మీ టేస్ట్ చేసి కూడా ఇప్పుడు చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది నా వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. కానీ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ జ్యోతికి మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరంతా నా ఫ్యామిలీ మెంబర్సు. నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీయే. నేను కూడా మీ ఫ్యామిలీ అనుకోండి ఫ్రెండ్స్. దయచేసి నాకు సపోర్ట్ ఇవ్వండి, సరేనా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను చింతకాయ తొక్కు పచ్చడి మొన్న పెట్టాను వీడియో ఎలా చేయాలి ఏంటనేది. ఆ చింతకాయ తొక్కు పచ్చడి వేసుకొని చక్కగా, ఇది చింతకాయ తొక్కు పచ్చడి అయితే మనకు వారం రోజులు కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ వేయకుండా మనం బాగా తాలింపు పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి ఈ చింతకాయ తొక్కు పచ్చడిలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది. చింతకాయ తొక్కు పచ్చడి లేకపోయినా ఒట్టి పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి కాంబినేషన్తో తినచ్చు. ఆవకాయ పచ్చడితో తినచ్చు, ఉప్పు మిరపకాయలతో తినచ్చు, అప్పడాలు వేయించుకొని తినచ్చు. మీరు ఎలా తిన్నా మీ ఇష్టం. ఈ పప్పు మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే టేస్ట్ చేసేసాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్